ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్లో 4 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న విమానం ముంబైకు చేరుకుంది. భారతీయ ప్రయాణికులతో ఉన్న లెజెండ్ ఎయిర్లైన్స్ విమానానికి విముక్తి లభించింది. 4 రోజుల పాటు విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో ఇవాళ వేకువజామున ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఆ విమానం. సోమవారం మధ్యాహ్నం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన విమానం ఇవాళ ఉదయం 4 గంటలకు ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకుంది. 276 మంది స్వదేశానికి చేరారు. ఇంకా 25 మంది ఫ్రాన్స్లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, 5గురు మైనర్లు ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ల పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని, ఫ్రాన్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కు పంపడం కుదరదని చెబుతున్నారు. రొమానియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం గురువారం ఫ్రాన్స్లో చిక్కుకుపోయింది. 303 భారతీయ ప్రయాణికులతో కూడిన విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఫ్రాన్స్లోని వాట్రీ ఎయిర్పోర్ట్లో ఆగింది. అయితే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు విమానాన్ని ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు. 11 మంది మైనర్లు ఎవరి సాయం లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్న వాళ్లను మాత్రమే వెనక్కు పంపినట్టు తెలుస్తోంది. వీళ్లను తరలిస్తున్న 2 ప్రధాన నిందితుల్ని అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్, ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ 4 రోజుల పాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరుడుగట్టిన ముఠా హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది, ఎలా దుబాయ్కు చేరారు అనే విషయాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం నేరం గనుక రుజువైతే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది.